Hello students, good afternoon everyone. Today we are going to dissect mammalian heart. It is goat's heart, which is easily available in market. As you could see, it is of conical shape. If you see the external structure of heart, what shape it has? Conical shape, pear shape. Right, beri pandu ఆకారంలో ఉంటుంది. Anterior side అంటే upper side ఎలా ఉంది? Broad గాను. Lower side, as you move on to the lower side, it gets slimmer. అంటే కోనికల్ షేప్ వచ్చేసింది. అలా ఒక బేరిపండు ఆకారాన్ని సంతరించుకొని ఉంటుంది. మెమేలియన్ హార్ట్, మ్యామల్ అంటే పాలిచ్చి పెంచే జంతువు. సో ఏ పాలిచ్చి పెంచే జంతువు, ఏ మ్యామల్లో అయినా ఈ విధంగా అంటే మానవ గుండె కూడా ఇటువంటి నిర్మాణాన్ని, ఇటువంటి బాహ్య నిర్మాణం, ఇటువంటి అంతర్నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో వెన్ యూ డిసెక్ట్ ద హార్ట్, you will see 4 chambers in heart. 4 chambers. The upper 2 chambers are called auricles ante karnikalu. Lower 2 chambers are ventricles ante ventricles. You could also see that the lower chamber, edema chamber, left ventricle, that is jetatica, is little larger than the right one. ఎందుకంటే ఇది పంపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది మిగతా శరీర భాగాలకి. సో ఎలా పంప్ అవుతుంది? ఏ ధమని ద్వారా? బృహత్ ధమని ద్వారా. ద లార్జెస్ట్ బ్లడ్ వెజల్ ఇన్ ద బాడీ, ఇన్ ఎనీ మెమాలియన్ బాడీ. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ విషయంలో చూసుకుంటే, యాజ్ యూ నో, ఇట్ ఈస్ ఆఫ్ layered. It has 2 layers, హృదయావరణ త్వచాలు. ఆ లేయర్స్ మధ్యలో ఉండే ద్రవం ఏంటి? హృదయావరణ ద్రవం. ఆ ద్రవం ఈ హార్ట్ని మెకానికల్ షాక్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది. అంటే తెలుగులో అఘాతాల నుంచి కాపాడుతూ ఉంటుంది. అందుకే నువ్వు జంప్ చేసినప్పుడు నీ హార్ట్ ఏం జారిపోతే ఏమీ అవ్వదు. అది అంటే ఆ షాక్స్ నుంచి ఈ హృదయావరణ ద్రవం అనేది కాపాడుతూ ఉంటుంది హృదయాన్ని. ఓపెన్ చేసి మనకి ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ అనమాట. ఇక్కడ ఒక పెద్ద బ్లడ్ వెజల్ మనం చూస్తాం. ఇది ఒక ఎయోర్టా, మహాధమని. అంటే కొన్ని ధమనులన్నీ కలిసి ఇంత పెద్ద ధమనిగా ఏర్పడింది. ఇంత పెద్దగా ఎందుకుంది? దీని మీద దీనికి ఒక ముఖ్యమైన ఫంక్షన్ ఇది నిర్వహిస్తుంటుంది. ఏంటది? శరీర భాగాలకి బ్లడ్ సప్లైని చేయడం అనే ఒక ముఖ్యమైన విధిని ఇది నిర్వహిస్తుంది. కాబట్టి ఇది ఇంత పెద్దగా ఉంది. మనం ఈ స్ట్రాని ఈ స్ట్రాని స్ట్రా లాంటిది ఏదైనా ఇలా కట్టుపులు ఏదైనా మనకి అవైలబుల్గా ఉన్నది తీసుకుని మనం ఇందులో చొప్పించినట్టయితే ఇది ఎక్కడికి ఓపెన్ అవుతుండొచ్చు? ఇది శరీర భాగాలకి సప్లై చేసే ధమని కదా. అంటే ఏ ఛాంబర్లోకి ఓపెన్ అవుతుంది? లోవర్ ఛాంబర్స్లో. ఇప్పుడు చూద్దాం మనం ఇది ఎక్కడికి ఓపెన్ అవుతుందో చూద్దాం. చూడండి, లార్జెస్ట్ ఛాంబర్లోకి ఓపెన్ అయింది. ఇదేదో తట్టుకుంటుంది. రైట్, లార్జెస్ట్ ఛాంబర్లోకి ఓపెన్ అయింది. అంటే ఇది ఈ ఛాంబర్ నుంచి బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది, కింద శరీర భాగాలకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరికొన్ని ఉన్నాయి బ్లడ్ వెజల్స్. ఒక్కొక్క దగ్గర నుంచి మనం ఇలా దీన్ని మనం ఇన్సర్ట్ చేసి లోపల పంపిస్తున్న కొద్దీ ఎక్కడెక్కడికి ఓపెన్ అవుతుందో చూస్తే ఆ పర్టికులర్ బ్లడ్ వెజల్ అది ఆర్టరియా, వెయినా, ఏం వెయినా అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది తీసేసి దీంట్లోకి పంపించు. ఇది కూడా మేజర్ ఛాంబర్లోకి, లార్జెస్ట్ ఛాంబర్లోకి అంటే ఎడమ జఠరికలోకి ఓపెన్ అయింది. అంటే ఇది ఏం క్యారీ చేస్తుండొచ్చు? ఈ బ్లడ్ వెజల్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని క్యారీ చేస్తుంది. ఈసారి ఇటువైపు కదా, అటువైపు పెట్టు. అంటే ఇది ఏం ఆర్టరీ? ఇది ఏమి మంచి బ్లడ్ క్యారీ చేస్తుంది కదా. ఇది ఒక వెయిన్, పల్మనరీ వెయిన్. ఇది వెయిన్ ఎప్పుడు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది, కానీ ఇది మంచి బ్లడ్ క్యారీ చేస్తుంది ఈ వెయిన్. అంటే ఇది ఎటువంటి వెయిన్? ఇది అన్ని వెయిన్స్లో పుపూస ధమని, పుపూస సిరలు స్పెషల్ అని అనుకున్నాం. సో ఇది పుపూస సిర కాబట్టి ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే దాని స్వభావానికి విరుద్ధంగా అది డీఆక్సిజనేటెడ్ క్యారీ చేయాలి, కానీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తూ ఎడమ జఠరికలోకి ఓపెన్ అయింది. అది ఇంకో దగ్గర ఇన్సర్ట్ చేయి, దిస్ వన్. ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. పట్టుకో, లేకపోతే గ్రిప్ రాదు. ఇది చూడండి,
చిన్న ఛాంబర్లోకి, అంటే కుడి జఠరికలోకి ఓపెన్ అయింది. అంటే ఇది ఎటువంటి బ్లడ్ని క్యారీ చేస్తుండొచ్చు? ఆ పర్టికులర్ బ్లడ్ వెజల్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, చెడు రక్తాన్ని క్యారీ చేస్తుంది కాబట్టి అది కుడిలోకి ఓపెన్ అయింది. ఆ విధంగా ఇక్కడ ఇలా వచ్చింది చూడండి బయటికి. ఇటువంటి సేమ్ ఇలాంటి ఫంక్షనింగ్, ఇలాంటి సెటప్ ఇలాగే ఉంటుంది మానవ గుండె నిర్మాణం కూడా, బోత్ బాహ్య అంతరం.